కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కరెంటు కష్టాలు వచ్చాయి. నిత్యం పవర్ కట్ చేస్తూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని మంచుప్పల గ్రామ ప్రజలు 24 గంటల పాటు అంధకారంలోనే గడిపారు. కరెంటు కోతలతో విసిగిపోయిన గ్రామస్తులు చెన్నూరు సబ్స్టేషన్ను ముట్టడించారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సబ్స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరెంట్ అధికారులు పట్టించుకుంటలేరు. రైతులకు చాలా ఇబ్బంది అయింది. మరి నిన్న మంచిప్ల ఫీడర్ మొత్తం ఖరాబ్ అయినా ఇంతవరకు ఒక అధికారులు రాలేదు. ఈ చెన్నూరు ప్రజలు మంచిప్ల ప్రజలు అందరూ వచ్చి ఇక్కడ సమ్మె చేసిన ఒక అధికారి ఇంతవరకు ఫోన్లు లేపుతలేరు. రైతులు ఫోన్ చేసినా ఫోన్లు లేపుతలేరు. కరెంట్ గురించి పట్టించుకుంటలేరు. మరి దీని గురించి యశ్వనీ రెడ్డి గారితో చర్య తీసుకొని ఈ కరెంటు అధికారుల మీద చర్య తీసుకోవాలని మేము కోరుకుంటే, ఇంకోటి ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రజలకు మేలు చేస్తామని అన్నారు. మరి కరెంటుతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ పార్టీ అనేది కాదు, ఇక్కడ అందరు రైతులు, పార్టీతో సమస్య లేదు. రైతులందరూ వచ్చి ఇక్కడ పార్టీలకు సంబంధాలు లేకుండా మంచిపుల రైతులు, చెన్నూరు రైతులు వచ్చి కరెంటు గురించి సమ్మె చేస్తాను. ఈ అధికారులు పట్టించుకుంటలేరు. దయచేసి యశ్వనీ రెడ్డి గారు, మా స్థానిక ఎమ్మెల్యే గారు పట్టించుకొని అధికారుల మీద చర్య తీసుకొని అని మేము కోరుకుంటూ మాది నిన్న ఉదయం 10 గంటలకు కరెంటు పోయింది. ఇప్పుడు ఉదయం 10 అయినా కూడా కరెంటు ఇంతవరకు కరెంటు రావట్లేదు. ఏ అధికారికి ఏఈకి ఫోన్ చేసినా, ఏడీకి ఫోన్ చేసినా, లైన్మెన్కి ఫోన్ చేసినా, ఎవరికి ఫోన్ చేసినా స్పందించలేరు. మాకు కరెక్ట్ రెస్పాన్స్ రావట్లేదు. ఇది ఒక్కరోజనే కాదు, నిన్న ఈ రోజు సమస్యనే కాదు. ఇది గత ఒక నెల రోజుల నుండి సమస్య జరుగుతుంది. ఎవరికి చెప్పినా కూడా ఎవరు స్పందిస్తలేరు. అప్పటి మందం వస్తారు, తాత్కాలికంగా ఏదో దాన్ని చూస్తారు, అప్పటి మందం చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు పోగానే మళ్ళీ ఎమ్మటే 5 నిమిషాలకు మళ్ళీ అదే ప్రాబ్లం. గతంలో 24 గంటల కరెంట్ ఉన్నా కూడా మంచిగానే కరెంట్ వచ్చేది. కానీ ఇప్పుడు 12 గంటల కరెంట్ వచ్చేది. 12 గంటల కరెంట్ కూడా కరెక్ట్గా ఇస్తే మంచిగా ఉంటుండే. ఇది మరి ప్రభుత్వ లోపమా, మరి ఈ అధికార లోపమా ఏమో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి మా స్థానిక ఎమ్మెల్యే యశ్వనీ రెడ్డి గారు కొంచెం దీని విషయం పట్టించుకొని అధికారులపై ఒత్తిడి తెచ్చి మా మంచుప్ల గ్రామానికి, మా చెన్నూరు ఫీల్డర్లకు కరెంటు మంచిగా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. గత 2 నెలల నుంచి మాకు కరెంటు చాలా ఇబ్బంది పెడుతున్నారు రైతులకు. నారు పోసుకుని నీళ్ళు పెట్టుకున్న వారి నుంచి ఇంతవరకు ఒక మడి దున్నిన పాపాన పోలేదు. ఏ రోజు మాకు 3-4 గంటల కరెంటు కన్నా ఎక్కువ రావట్లేదు. అది ఎక్కడ సమస్య ఉన్నదో ఎప్పుడు అధికారులకు ఫోన్ చేసినా చేస్తాం అంటున్నారు, కానీ ఇంతవరకు చూడట్లేదు. మాకు ఆ సమస్యను ఖచ్చితంగా రెక్టిఫై చేసి మాకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. మాకు గత ప్రభుత్వంలో మాకు 24 గంటల కరెంటు ఉండే. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఈ 12 గంటల కరెంట్ అయినా మాకు నాణ్యమైన కరెంటు రావట్లేదు. ఖచ్చితంగా మాకు నాణ్యమైన కరెంటు రావాలని అధికారులను వేడుకుంటున్నాం. ప్రభుత్వాన్ని కూడా అలాగే మా మీద కొంచెం యశ్వనీ రెడ్డి గారు కూడా ఈ అధికారుల మీద చర్య తీసుకొని మాకు నాణ్యమైన కరెంటు ఇవ్వాలని కోరుకుంటున్నాం. రైట్. ఇటు జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని మంచుపల గ్రామంలో విద్యుత్ లేక అంధకారంగా గ్రామం మొత్తం ఉంది. ఆ నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవికాంత్ అందిస్తాడు. రవికాంత్, చెప్పండి. ఈ వానాకాలంలో ఒకవైపు ఎల్నినో ప్రభావం కారణంగా మేము సాగునీరు అందించలేమని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. మరోవైపు ఇటు బోర్ల ద్వారానైనా, భూగర్భ జలాలను వినియోగించుకునైనా పంటలు సాగు చేస్తామనుకునేటువంటి రైతులకు కరెంటు కోతల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి ఒక శాపంలా మారినటువంటి పరిస్థితి మనకైతే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా రైతాంగానికి మేలు చేస్తాం, రైతు ప్రభుత్వంగా మేము వస్తున్నామని అనేక హామీలు ఇచ్చి రైతాంగాన్ని వాళ్ళ మోసం చేసినటువంటి సందర్భం కాంగ్రెస్ పాలనలో స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకు ఉదాహరణ ఇవాళ జనగామ జిల్లా పాలకుర్తి మండలం మంచుపుల గ్రామంలో ఆ రైతాంగం అంతా కూడా స్థానిక చెన్నూరు సబ్ స్టేషన్ ను ముట్టడించి ఆందోళన చేయడము, నిరసన తెలపడమే ఇందుకు ఒక ప్రత్యక్ష ఉదాహరణగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల మీద ఎంత ప్రేమ ఉందో
చెప్పడానికి నిదర్శనం కూడా మనం ఇదే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఒకవైపు కరెంట్ ఇవ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మరోవైపు తాగునీరు అందించడం లేదు, రైతాంగానికి సంబంధించినటువంటి పంటలు ఎండిపోతున్నాయి. ఒకవైపు గోదావరి జిల్లాలు ముఖ్యంగా జనగామ జిల్లాకు సంబంధించి ఒకనాడు కరువు పీడిత ప్రాంతంగా ఉండేది. జనగామ నియోజకవర్గం, పాలకుర్తి, స్టేషన్ గన్పూర్ ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా కరువు పీడిత ప్రాంతాలుగా ఉండేటువంటి క్రమంలో దేవాదుల ప్రాజెక్టు ద్వారా కరువు నీళ్ళగా ఉండేటువంటి కరువు ప్రాంతంగా ఉండేటువంటి జనగామ జిల్లాను సస్యశ్యామలం చేసినటువంటి ఘనత గత బీఆర్ఎస్ సర్కార్దని రైతాంగం అంతా కూడా అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ప్రతి రైతును కదిలిస్తే చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. దేవాదుల దగ్గర ఏదైతే కన్నాయగూడెం మండలం సమ్మక్క బ్యారేజ్ నుంచి గోదావరి నీళ్లు పుష్కలంగా ఉన్నటువంటి గోదావరి నీళ్లు సముద్రం పాలవుతున్నా అక్కడ ఆ సముద్రం పాలయ్యేటువంటి ఆ గోదావరి జలాలన్నింటినీ కూడా దేవాదుల నీళ్ళనంతా కూడా దేవాదుల ప్రాజెక్టు ద్వారా, దేవాదుల పంప్ హౌస్ ద్వారా, దేవాదుల మోటార్ల ద్వారా ఎత్తిపోసి జనగామ జిల్లాకు, ఇటు ములుగు జిల్లాకు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగానికి, ఇటు వరంగల్ కావచ్చు, ఈ రైతాంగానికి సంబంధించి సాగునీరు అందించాల్సినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, జిల్లా యంత్రాంగం దగ్గర సాగునీటి ప్రణాళిక సరిగా లేక ఒకవైపు పంటలన్నీ కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి, నార్లు ముదిరిపోతున్నటువంటి పరిస్థితి. ఒక సాగునీరు ఎలాగో రాష్ట్ర ప్రభుత్వం అందించదు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు పట్టించుకోరు. కనీసం ఆ బోర్ల ద్వారా ఏదైతే భూగర్భ జలాల ద్వారానైనా పండించుకుందాం అనుకుంటే సరైన విద్యుత్ అందించక రైతాంగం ఇబ్బందులు పడుతున్నటువంటి తీరు పాలకుర్తి నియోజకవర్గం కావచ్చు, జనగామ నియోజకవర్గం, స్టేషన్ గన్పూర్ ముఖ్యంగా జనగామ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం కరెంటు కోతలతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటల పాటు ఉచితంగా రైతాంగానికి కరెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ 24 గంటల కరెంటును 12 గంటలకు కుదించి ఆ 12 గంటల్లో కూడా కనీసం 3-4 గంటల పాటు కరెంట్ అందించేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే పాలకుర్తి మండలం మంచుపుల గ్రామానికి సంబంధించి మేమంతా వందలాది ఎకరాల్లో ఇప్పటికే వరి సాగు చేస్తున్నాము. మా పంట సాగు కావాలంటే సాగునీరు కావాలంటే ఒకవైపు సాగునీరు అందించేటువంటి పరిస్థితి లేదు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా, కాలువల ద్వారా నీరు అందించాల్సినటువంటి విషయంలో పూర్తిగా ఎమ్మెల్యే యశస్వి రెడ్డి నిర్లక్ష్యమైన వైఖరికి పాల్పడుతున్నారు. మరోవైపు ఈ కరెంట్ అందించే విషయంలో కూడా, వ్యవసాయానికి కరెంట్ అందించే విషయంలో కూడా పూర్తి నిర్లక్ష్యానికి పాల్పడుతున్నటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ చెన్నూరు స్థానికంగా ఉండేటువంటి చెన్నూరు సబ్ స్టేషన్ వద్ద రైతాంగం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది, విఫలమైందని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే యశస్వి రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడ రైతాంగం అయితే కూడా రైతాంగం అంతా ధర్నాకు, నిరసనకు దిగినటువంటి ఆ పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఉదయం పూట ఈ వానాకాలం సీజన్లో నాట్లు వేయడము, లేకపోతే పంట పొలాన్ని, లేకపోతే ఈ వ్యవసాయ పొలాన్ని, ఇటు వరి కావచ్చు, ఇతర పంటలకు సంబంధించి వాటిని కాపాడుకోవడానికి మందు పిచికారీ చేసుకోవడం కావచ్చు, ఇతరత్ర వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండాల్సినటువంటి రైతు కరెంట్ అందడం లేదని చెప్పి రోడ్డెక్కి నిరసన తెలపాల్సినటువంటి దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొందంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగం విషయంలో ఎంతటి నిర్లక్ష్యానికి పాల్పడుతుంది, వ్యవసాయాన్ని ఎంత చిన్న చూపు చూస్తుందో మనం అయితే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. 2 రోజుల నుంచి కరెంటు సరిగా రావడం లేదన్నటువంటి విషయాన్ని, అంటే 2 రోజుల నుంచి పూర్తిగా కరెంట్ కట్ చేశారు. అంటే 2 నెలల నుంచి ఈ సమస్య రోజు రోజుకు జటిలం అవుతున్నా కూడా కనీసం ఇటు విద్యుత్ శాఖ అధికారులు, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నటువంటి విషయాన్ని అయితే స్పష్టంగా వాళ్ళంతా తమ ఆవేదన రూపంలో చెప్తున్నారు. ఇప్పటికైనా మా పంట సాగు కావాలంటే, మా పంట చేతికి రావాలంటే 24 గంటల పాటు విద్యుత్ అందించడం, అదే పంట సాగు కావాలంటే కరెంటు కోతలు లేకుండా విద్యుత్ అందించాలన్నటువంటి డిమాండ్ అయితే రైతాంగం నుంచి అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో కూడా ఇదే విధమైనటువంటి నిర్లక్ష్యమైన ధోరణి రైతుల పట్ల వ్యవహరిస్తే ఉద్యమాలు చేస్తామన్నటువంటి హెచ్చరిక కూడా రైతుల నుంచి వినిపిస్తోంది. థ్యాంక్ యూ రవికాంత్.